హలో అందరికీ, డే 3 వీఆర్కే డైట్లో నేను చేసుకున్న రెసిపీస్ అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా? ఇది పిజ్జా అండ్ దొండకాయ ఫ్రై, బాదం పప్పు, గుమ్మడి గింజలు. ఈరోజు నా డైట్ రెసిపీ అండి. ఇది వచ్చేసరికి పిజ్జా అనేది పన్నీర్తో బేస్మెంట్ ఇచ్చి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. రియల్గా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. వచ్చేసరికి చాలా స్మూత్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేను చెప్పాను కదా, డైట్ అంటే ఏదో రైస్ తినట్లేదన్న ఫీలింగ్ కాదు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అంటే వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి కొంచెం మనం తెలివిగా రుచికరంగా చేసుకోవచ్చు. దాంట్లో మరి నాకు వచ్చిన ఐడియా ప్రకారం పన్నీర్ని బేస్మెంట్గా యూస్ చేసి ముందుగా అయితే పిజ్జా మిక్సడ్ వెజ్జీస్ అన్నీ వేసి చేశాను. దీని ఫుల్ వీడియో నేను ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. అందుకన్నా ముందు టేస్ట్ చేసేద్దాం ఈ ఫుడ్ ఎలా ఉందో. చెప్పాలి కదా మరి రివ్యూ. ఇది వచ్చేసరికి నార్మల్గా మనం పిండితో చేసిన బేస్మెంట్ కాదు కాబట్టి ఇలా ఫోర్క్తో తినడానికి బాగుంటుంది అనమాట పిజ్జా అనేది. నిజంగా టేస్ట్ సూపర్ ఉంది, చాలా నైస్, రియల్లీ నైస్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేసేయండి రెసిపీ. ఎందుకంటే చీజ్ వేసాం కదా, మనకి చీజ్ వేసుకోవచ్చు 20 గ్రామ్స్ వరకు, లిమిటెడ్ అనమాట. ఇంకా పన్నీరు 100 గ్రామ్స్, కొంచెం తురిమేసి కొంచెం ఏమో స్లైసెస్గా వేసాను. దొండకాయ ఫ్రై ఎలా ఉందో చూద్దాం. నైస్. నార్మల్గా మనం రైస్లోకి తినేటప్పుడు ఎలా చేసుకుంటాం అలాగే చేశాను. బాగుంది. ఇదండి నా డే 3 రెసిపీస్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.